గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా నగేష్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఏంది ట్రంప్ అసలు జనవరి నవంబర్లో ఈ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ఇండియాకు ఫ్రెండ్లీ అనుకుంటే ఆయన ఎన్నికలకు ముందు నేను బంగ్లాదేశ్లో హిందువులకు సపోర్టు, భారతదేశం ఇవన్నీ సపోర్ట్ అని చూసుకుంటే కనుక 6 నెలల్లో పూర్తిగా కంపు చేస్తున్నాడు. అంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఏమంటారంటే దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్, ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక మీరు మాట్లాడుతుంటే క్వశ్చన్ అడిగారు, ఎందుకు ట్రంప్ ఇట్లా చేస్తున్నాడు అంటే ట్రంప్ కి ఇండియా మీద కోపం కన్నా రష్యా మీద కోపం ఎక్కువ ఉంది. ఈ ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఇప్పుడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొని మళ్ళా మనం ఏమిటంటే యూరోపియన్ దేశాలకి అమ్ముతున్నాం అనేది, ఏది ఎస్పెషల్లీ డీజిల్ జెట్ ఫ్యూల్ అమ్ముతున్నాం అనేది. అయితే దాంట్లో ఏమిటంటే ఇండియా బోర్డంత ప్రాఫిట్ చేసుకుంటున్నది. దీనివల్ల రష్యాకు కూడా ఒక అవకాశం దొరుకుతున్నది తన ఆయిల్ అమ్మడానికి. ఏదైతే రష్యాకి డబ్బు వస్తున్నదో అది ఏమిటంటే వార్ లో వాడుతున్నది. సో ఇండైరెక్ట్ గా ఇండియా ఏమిటంటే రష్యన్ వార్ ఎఫర్ట్ ని సపోర్ట్ చేస్తున్నది అనేది. సో ఇప్పుడు ఏమంటాడు, ఇండియా చైనా దే ఆర్ ద బిగ్గెస్ట్ పర్చేజర్ ఆఫ్ రష్యన్ ఆయిల్. అయితే ఇక్కడ మనం అమెరికా హిపోక్రసీ మనం గమనించాలండి. అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ మనం గమనించాలి. అమెరికా ఈ రోజుకి అప్పుడే మూడు సంవత్సరాలు దాటిపోయింది. ఏది రష్యా యుక్రెయిన్ వార్ లో ఒక 100 శాంక్షన్స్ పెట్టింది రష్యా మీద. మీరు ఇది చేస్తే మేము అది చేస్తాం, మీరు ఇది చేయడానికి వీల్లేదు, ఇది చేయడానికి వీల్లేదు అని పెట్టినా ఈ రోజుకి ఏమిటంటే యురేనియం హెక్సాఫ్లోరైడ్ ఫర్ ఇట్స్ న్యూక్లియర్ ప్లాంట్స్ కొంటున్నది, ప్లస్ పెలేడియం ఫర్ ఇట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నది. అది కాకుండా ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ కొంటున్నది రష్యా నుంచి. ఫస్ట్ ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే ట్రంప్ మనకి ఒక లెక్చర్ ఇచ్చే ముందు తనకి 3 కొనుక్కోవడం మానేసిన తర్వాత మనకి ఒక లెక్చర్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడేమిటి, ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఇంకా ఇవాళ నిన్నేమన్నాడు, వీ విల్ సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ ది టారిఫ్. అంటే ఇప్పుడు ఏదో చాలా లేనట్టుగా 25% ప్లస్ ఏమిటంటే మనం ఆయుధాలు ఆయిల్ కొనుక్కుంటున్నాయని దాని మీద పెనల్టీ వేస్తాడు. ఇవాళ కొత్త మాట చెప్పాడు, ఏమిటి ఫార్మాస్యూటికల్స్ కూడా ఏమిటంటే జనరల్ గాను, అంటే ఫార్మాస్యూటికల్స్ లో ఇండియాకి నేమ్ చేయలేదు, బట్ ఏమంటారంటే యూరోప్ దేశాలు అవిను పర్టికులర్ గా బ్రిటన్, జర్మనీ అమెరికాకు వచ్చే ఫార్మాస్యూటికల్స్ లో 3వ వంతు 4వ వంతులో కొంటున్నాయి. మనం వాళ్ళకన్నా చాలా ఎక్కువ కొంటున్నాం అనేది. దీని సంగతి కూడా నేను ఉండగా నేను ఇది పడతాను దీని సంగతి కూడాను అనేది అంటాడు. ఇప్పుడు ఏమిటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అతను స్లోగాను ఆ దారిలో పోతున్నాడు. ఓకే, సో ఒకటి ఇక్కడ పార్సల్